కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం సరస్వతి నది దగ్గర అయితే ఉన్నాం కదా. సో సరస్వతి నది సంగమం దగ్గర అయితే ఉన్నాం కదా. ఈ యొక్క సంగమం దగ్గర మనం అయితే కాళేశ్వరం నది ప్రదేశంలో అటు పుష్కర ఘాట్ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చి మనం ఈ యొక్క పుష్కర ఘాట్లోకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ బార్డర్ అంతా కూడా పుష్కర ఘాట్ సంగమంలోనే పెట్టారు. మరీ ఎక్కువ లోతైతే లేదు. అందరూ భక్తులందరూ వచ్చిన వాళ్ళు భయపడకుండా ధైర్యంగా స్నానం అయితే ఆచరించవచ్చు. ప్రశాంతంగా మనం స్నానం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అలజడి వచ్చిందనమాట. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి చూడండి. రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పుష్కర స్నానం చేసినటువంటి వీడియో సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లెంతీగా ఉంటుందన్నమాట.